నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు హైదరాబాద్లో ఒక సంచలన ఘటన నమోదైంది. అదేమిటంటే ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేశారు. నిన్ననే అంటే ఆదివారం నాడు ఉదయ్ కృష్ణారెడ్డి మీద అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. కేసు ఎందుకు నమోదైంది అంటే నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్లందరికీ శిక్షణ ఇస్తూ ఉంటారు. ఈ ఎన్పిఏ అనేది దేశవ్యాప్తంగా ఒక ప్రెస్టీజియస్ సంస్థ. ప్రతి సంవత్సరము ఇక్కడ బ్యాచ్ల వారీగా చాలా కఠినమైన శిక్షణ ఇస్తూ ఉంటారు ఐపీఎస్లకు. ఇటువంటి బ్యాచ్లో ఒక కర్ణాటకకు చెందిన ఒక మహిళా ఐపీఎస్ ట్రైనీపై ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి మరో ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పోయిన నెల అంటే జూన్ 23వ తేదీన మొదలైంది ఈ వేధింపులు. చాలాసార్లు ఆ మహిళా ఐపీఎస్ అధికారి పైన ఇతను అంటే ఉదయ్ కృష్ణారెడ్డి రకరకాలుగా వేధింపులు పాల్పడుతున్నాడు అనేది ఆమె ఎన్పిఏ ఉన్నతాధికారులకు చెప్పింది. ఉన్నతాధికారుల సూచన మేరకు ఆ లేడీ ఐపీఎస్ ఆఫీసరు ఆదివారం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేసింది. ఎంబటే పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డి మీద లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగానే మహిళా ఐపీఎస్ ఆఫీసరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్పిఏ ఉన్నతాధికారులు ఒక ప్రివిలేజ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆరోపణలు ఎంతవరకు నిజము అనేటువంటి విషయాలను దర్యాప్తు చేశారు. ఇవి ఇచ్చినటువంటి మొబైలు, వాట్సాప్ చాటింగు, రకరకాల ఆధారాలతో పాటు సీసీటీవీ ఫుటేజీలను కూడా వాళ్ళు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఎందుకంటే ఆ మహిళా ఐపీఎస్ అధికారిని ఈ ఉదయ్ కృష్ణారెడ్డి అనేటువంటి ఐపీఎస్ ఆఫీసరు బలవంతంగా తన గదిలోకి లాక్కుపోయాడు, అక్కడ దాడి చేశాడని కూడా ఫిర్యాదులో చెప్పింది. అందుకని సీసీటీవీ ఫుటేజీలు కూడా పరిశీలించారు. అందులో వాళ్ళకి తగిన ఆధారాలు దొరికాయట. అలాగే మహిళా ఐపీఎస్ అధికారి పైన ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఆవిడ భర్తకు రకరకాల మెసేజ్లు పెడుతూ అంటే ట్రైనింగ్లో ఉన్నటువంటి వేరే ఆఫీసర్తో కూడా ఈ మహిళా అధికారికి సంబంధాలు ఉన్నాయని ఇట్లా రకరకాల మెసేజ్లు పెట్టడంతో ఇవన్నీ కూడా చాలా గందరగోళంగా తయారైంది. అందుకని ఆ మహిళా ఐపీఎస్ అధికారి ఫోన్ను, ఆమె వాట్సాప్ చాట్లను, ఇతని ఫోన్ను అన్నీ కూడా తీసుకుని దర్యాప్తు చేశారు. మహిళా ఆఫీసరు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు ఆధారాలు ఉన్నాయి అని ప్రివిలేజ్ కమిటీ తేల్చింది. దాంతో ఎన్పిఏ ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేసి మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ మొదలుపెట్టింది. అలానే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఎప్పుడైతే కేసు నమోదైందో పోలీస్ స్టేషన్లో అంతకుముందు తాత్కాలికంగా సస్పెండ్ చేశారో ఉదయ్ కృష్ణారెడ్డిని ఎన్పిఏ అధికారులు ఇంటికి పంపించేశారు. అయితే ఎస్ఆర్ నగర్లో వాళ్ళ సోదరుడి ఇంట్లో ఈరోజు శానిటైజర్లో విషం కలుపుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అన్న విషయం బయటపడింది. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు ఎంబటే ఎస్ఆర్ నగర్లోనే ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని ఎన్పిఏ ఉన్నతాధికారులకు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో ఈ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నం అన్నది బయటపడింది. ఇప్పుడు ఈ ఘటన అంటే మహిళా ఐపీఎస్ అధికారిని వేధింపుల ఘటన, ఇతని పైన లైంగిక వేధింపుల కేసు, అలానే తాను ఆత్మహత్యాయత్నం ఘటన, ఈ 3 ఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి ఆసుపత్రిలో అతని పరిస్థితి ఏమిటి, ఉన్నతాధికారులు ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా చూడాలి. థ్యాంక్ యూ.